Hello, hi, welcome all the competitive various and unbidches. This is your Kiran Kodmuru. ఎస్ తొలిసారి ఎవరైతే టెట్ రాస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అయ్యేటువంటి ఒక బెస్ట్ స్ట్రాటజీ, సో ఒక కన్స్ట్రక్టివ్ స్ట్రాటజీని అయితే చెప్తానండి. సో దీన్ని ఫాలో అయితే నేను చెప్తున్నా 100% వాళ్ళు 100% కంపల్సరీ క్వాలిఫై అవుతారు. సో మరి ఎందుకు ఇంత ధీమాగా చెప్తున్నాను నేను అది కూడా చెప్తాను, ఏదో బ్లైండ్గా చెప్పట్లేదు. సో కంప్లీట్గా ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసి దాంట్లో నుండి పర్టికులర్గా ఏ టాపిక్స్ అడుగుతున్నాడు, సో ఏ అంశాలను మనం ఎంతవరకు చదవాలి, ఏవి వదిలిపెట్టేయచ్చు, సో వేటి మీద బాగా ఫోకస్ చేస్తే 100% సెలెక్ట్ కావడానికి ఛాన్స్ ఉందో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి, టెలిగ్రామ్ లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్ లింక్ ఉన్నది, జాయిన్ కండి. అండ్ అదేవిధంగా వర్డ్స్ బిహైండ్ పేరుతోటి ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది. అండ్ డిఎస్సికి టెట్కి సంబంధించిన వీడియోస్ ఉంటే తప్పకుండా చూడండి. రైట్, లేట్ చేయకుండా సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో మరి ఏంటి కథ, కమిషన్ ఏంటి, మన స్ట్రాటజీ ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చూద్దాం. రైట్, మనకు తెలిసిందే సిడిపి, పర్టికులర్ నేను పేపర్ 2 గురించి మాట్లాడుతున్నాను. పర్టికులర్గా పేపర్ 2 గురించి మాట్లాడుతున్నాను. సో మరి ఇక్కడ చూసినట్లయితే పేపర్ 2 దాని యొక్క ఎగ్జామినేషన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది మనందరికీ తెలిసిందే. సో జనరల్గా వచ్చేసి సిడిపి ఉంటుందండి, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వచ్చేసి 30 మార్కులు ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ 30 మార్కులు ఉంటుంది. అండ్ అదేవిధంగా లాంగ్వేజ్ 1 ఉంటుంది, లాంగ్వేజ్ 2 ఉంటుంది. ఇది 30 మార్క్స్కి ఉంటుంది, ఇది 30 మార్క్స్కి ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి ఇది 24+6 ఉంటుందండి. 24 కాంటెంట్ ఉంటుంది. అదేవిధంగా 6 మార్క్స్ వచ్చేసి మనకు సంబంధించినటువంటి పెడగాజీ ఉంటుంది. సో ఇంకా అదర్వైజ్ సబ్జెక్ట్ చూసినట్లయితే మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి 60 మార్క్స్ ఉంటుంది. అండ్ సోషల్ వాళ్ళకు పర్టికులర్గా 60 మార్క్స్ వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది 60 మార్క్స్లో కూడా మనకి అగైన్ 48+12 వచ్చేసి పెడగాజీ ఉంటుంది, మనందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ కూడా సోషల్ వాళ్ళకైతే 48+12 ఉంటుంది. సో ఇది జనరల్గా మనకి టెట్కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండి. ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్గా మనకి 150 మార్కులు కనపడుతూ ఉన్నాయి. ఇది పేపర్ 2 పన్న, ఇది పక్కకు పెట్టేద్దాం కాసేపు. రైట్, ఇక్కడ చూద్దాము ఒక్కసారి సిడిపి గురించి. ఫస్ట్ సిడిపి గురించి మాట్లాడుకుందాం. మనం సిడిపి గురించి మాట్లాడినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ, దీంట్లో ఈ పర్టికులర్ అంశం ఏదైతే 30 మార్కులకు గాను దీన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి చదువుతుంటాం. ఒకటి వచ్చేసి ఏంటంటే శిశు వికాసం, రెండవది వచ్చేసి అభ్యసనం, మూడవది వచ్చేసి బోధన అభ్యసనం విధానం కావచ్చు, ప్రక్రియ కావచ్చు, లేదంటే సో దానికి సంబంధించింది. సో మరి ఇక్కడ ఈ మూడిటి నుండి 30 మార్కులు అండి. ఇది కంప్లీట్గా వచ్చేసి ఏంటంటే మనకి ఇది సిడిపికి సంబంధించినటువంటి అంశాలు, 3 అంశాలు ముఖ్యమైనటువంటి అంశాలు. సో మరి ఈ యొక్క సిడిపిని ఒక్కసారి పరిశీలించినట్లయితే ఏ ఏరియా నుండి ఎన్ని మార్క్స్ లాస్ట్ ఎట్లా అడిగాడు, ఏ అంశాలపై ఫోకస్ చేస్తూ తప్పకుండా క్వశ్చన్ అడుగుతున్నాడు, అది చూద్దాం. ఫస్ట్ అది చూస్తే మనం ఏ అంశాలను చదవాలి, ఎంత మేరకు చదవాలో తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ 2016 టెట్ పేపర్ని ఒక్కసారి పరిశీలించినట్టు, నేనేదో గుడ్డిగా వేయలేదండి ఇక్కడ ఫిగర్స్. మీరు ఒకసారి ఆ క్వశ్చన్ పేపర్ ఉన్నట్లయితే టెట్ పేపర్ సంబంధించింది ఒకసారి తీసుకొని చూడండి, నేను చెప్పేది కరెక్టా తప్ప అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో 2016లో చూసినట్లయితే శిశు వికాసం నుండి 13, అదేవిధంగా అభ్యసనం నుండి 8, బోధనాభ్యసన శాస్త్రం, సో బోధనాభ్యసన ప్రక్రియ నుండి 9 మార్కులకు అడగడం జరిగింది. సో ఇది 2016 పేపర్ సంగతి. మరి 2017 పేపర్ సంగతి ఏంటి అంటే అన్నిటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. శిశు వికాసం కావచ్చు, అభ్యసనం కావచ్చు, బోధనాభ్యసన ప్రక్రియ కావచ్చు, వీటికి అన్నిటికీ కూడా ప్రతి ఒక్క దాని నుంచి 10 మార్క్స్ అడగడం జరిగింది. సో ఓవరాల్గా మొత్తం ఇక్కడ మనకు 30 మార్కులు అనేవి కనబడుతూ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ కూడా 30 మార్కులు. సో మరి ఫర్దర్ 2000 మనకు 21లో ఒకటి అయింది కదా, టెట్ 21-22లో అయింది కదా. సో అక్కడ కూడా ఆల్మోస్ట్ మనకి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది కనపడింది అక్కడ కూడా. సో కాబట్టి రాబోయే ఎగ్జామ్లో కూడా మనకి 3 అంశాలకి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉండడానికైతే అవకాశం ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది.
మరి ఒక్కొక్క అంశాన్ని తీసుకుందాం, దాంట్లో అనేక చాప్టర్స్ ఉన్నాయి. మరి ఏ చాప్టర్ నుండి ఎన్ని మార్క్స్ అడుగుతున్నాడు, ఖచ్చితంగా ఏ చాప్టర్ నుండి అడుగుతున్నాడు. సో కొన్ని మనం దాంట్లో నెగ్లెక్ట్ చేయదగినటువంటి చాప్టర్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకేనా, రైట్. ఫస్ట్ అంశం వచ్చేసి ఏంటి మనకు చూసినట్లయితే శిశు వికాసం అండి. ఫస్ట్ శిశు వికాసంలో చూసినట్లయితే వికాస నియమాల నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా శిశు వికాసం అవగాహన నుండి రెండు క్వశ్చన్లు కనపడుతున్నాయి, 2 మార్క్స్ ఉంటుంది. వైయక్తిక భేదాలు ప్రజ్ఞ 2 మార్క్స్. సో ఇవేదో నేను ఊరికే వేయలేదండి, ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ చేసి యావరేజ్గా తీసుకున్నటువంటి క్వశ్చన్స్ అవి, బ్లైండ్గా వేయట్లేదు. సో మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే ఒక్కసారి పాత పేపర్ ఎనాలిసిస్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్టు వికాస నియమాల నుండి 1, శిశు వికాసం అవగాహన నుండి 2, వైయక్తిక భేదాలు అండ్ ప్రజ్ఞ నుంచి 2 అడుగుతున్నాడు. అండ్ మూర్తిమత్వ వికాసం వాటిని ప్రభావితం చేసే అంశాల నుండి 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు. సర్దుబాటు లేదా ప్రవర్తన సమస్యలు మానసిక ఆరోగ్యం నుండి 1 క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఓవరాల్గా ఈ రకంగా మనకు ఓవరాల్గా శిశు వికాసం అనేటువంటి పార్ట్ని చూసినట్లయితే సిడిపిలో ఓవరాల్గా మనకి 8 మార్క్స్ అయితే ఖచ్చితంగా ఈ పర్టికులర్గా ఈ టాపిక్స్ చదువుకుంటే 8 మార్క్స్ ఎక్కడికి పోవండి. సో చాలా ఉన్నాయి దాంట్లో అంశాలు, చాలా టాపిక్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ పర్టికులర్గా ఈ అంశాలపైన ఫోకస్ చేసినట్లయితే 8 మార్క్స్ ఎక్కడికి పోవు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు సెకండ్ పార్ట్ ఆఫ్ సిడిపి వచ్చేసి లెర్నింగ్, సో లేదంటే అభ్యసనం అండి. సో మరి అభ్యసనంలో ఎక్కడి నుండి క్వశ్చన్లు అడుగుతున్నాడని చూసినట్లయితే అభ్యసనం స్వభావం నుండి 1 క్వశ్చన్ అడుగుతున్నాడు. సో అభ్యసన ఉపగమాలు మరియు సిద్ధాంతాలు కీ రోల్ ప్లే చేస్తుందండి ఇది. సో లెర్నింగ్ థియరీస్ అండ్ లెర్నింగ్ అండి. సో ఇది ఒక లెర్నింగ్ అప్రోచెస్ అండ్ లెర్నింగ్ థియరీస్ వచ్చేసి 4 మార్కులు అడుగుతున్నాడు. మేబీ ఇది ఇంకా పెంచడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఎందుకు పెంచడానికి అవకాశం ఉందంటే మనకు వీటిపైన కాబోయే టీచర్గా మనకు ఈ యొక్క అభ్యసనం జరగాలంటే ఎలా ఉంటే బాగుంటుంది, ఏ స్ట్రాటజీ ఫాలో అయితే బాగుంటుంది, సో ఆల్రెడీ సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి మెథడ్స్ ఏంటి, ఏ మెథడ్స్ ఫాలో అయితే మనకి ఖచ్చితంగా విద్యార్థులు అభ్యసనం బాగా జరగడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది ఒక టీచర్గా తెలియాలి. కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ కాబోయే టెస్ట్లో కూడా 100% దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ, మోటివేషన్ అండి. సో దీని నుండి 1 క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. స్మృతి విస్మృతి నుండి 2 క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడు. సో నెక్స్ట్ అభ్యసన బదలైన నుండి ఖచ్చితంగా 1 క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. సో ఓవరాల్గా ఇక్కడ చూసినట్టయితే అభ్యసనం నుండి మనకి 9 మార్కులు ఖచ్చితంగా చేయగలుగుతాం కేవలం ఈ 5 టాపిక్స్ చూసుకున్నట్లయితే. చూడండి దీంట్లో కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి, బట్ మనం స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నామంటే ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ చేస్తే దేని నుండి ఎన్ని మార్కులు ఖచ్చితంగా నెక్స్ట్ స్టెట్లో ఎన్ని మార్కులు అడగడానికి ఛాన్స్ ఉంటుంది, దేని నుండి ఎన్ని మార్కులు ఖచ్చితంగా వస్తాయని చూసినట్లయితే ఇక్కడ అభ్యసనంలో ఓవరాల్గా చూసినట్లయితే మనకి 9 మార్క్స్ అనేవి ఈ అంశాలు చదివినట్లయితే కవర్ అవుతుంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అండి. సో దీంట్లో ఇక్కడ చూసినట్టు దీంట్లో కూడా చాలా ఉన్నాయి టాపిక్స్, మనకు అవసరం లేదు అవన్నీ కూడా. సమ్మిళిత విద్య నుండి 1 క్వశ్చన్. సో ఇక్కడ చూడండి ఇది పెంచడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ నేను చెప్తున్నాను. సో సమ్మిళిత విద్య లేదంటే స్పెషల్ ఎడ్యుకేషన్. సో మనకి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉంటారు. సో ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు, మెంటలీ రిటార్డర్ లేకుంటే లో విజనా, సో హియరింగ్ ఇంపైర్డా, సో ఇలా రకరకాలుగా డిఫరెంట్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉంటారు. సో ఇక్కడ ఈ నెంబర్ జనరల్గా ఒకటి వస్తూ ఉంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే ఒకటి వస్తూ ఉంది. బట్ ఈ నెంబర్ అనేది చాలా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, చాలా పెరగడానికి ఛాన్స్ ఉంది. సో మనం మినిమంగానే తీసుకుందాం, 1 మార్క్ గ్యారంటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అండి. సో అండ్ అదేవిధంగా గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, మార్గదర్శకుడు మంత్రణం. సో ఇక్కడ నుండి 2 మార్క్స్ అడుగుతూ ఉన్నాడు. సో మూల్యాంకనం, సో ఏ విధంగా ఈ యొక్క కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ కావచ్చు, అదేవిధంగా మూల్యాంకన రకాలు కావచ్చు, అండ్ టూల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్, మూల్యాంకన సాధనాలు కావచ్చు. సో నిర్మాణాత్మక మదింపు అంటే ఏంటి, అదేవిధంగా సంగ్రహణాత్మక మదింపు అంటే ఏంటి, అండ్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ అంటే ఏంటి, సో ఇవాల్యుయేషన్ టూల్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. సో ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా 100% 1 మార్క్ అడుగుతున్నాడు ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అండి, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005, అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ 2009. ఇక్కడ నుండి 2 క్వశ్చన్స్, యావరేజ్గా 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓవరాల్గా మనకి ఈ పర్టికులర్గా 1, 2, 3, 4 ఈ పర్టికులర్ టాపిక్స్ చూసినట్లయితే 100% మనకి 6 మార్క్స్ ఎక్కడికి పోవండి. సో ఓవరాల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్స్ అన్నీ చూసినట్టయితే గ్రాండ్ టోటల్ ఎంత వస్తుంది మనకి 23 మార్క్స్ ఎక్కడికి పోవని అర్థమవుతుంది.
సో ఎంత ఇక్కడ చూసినట్టయితే సిడిపి మనకు 30 కదా. సో ఓవరాల్గా మనకి 23 మార్కులు గ్యాదర్ చేసేస్తున్నాం పర్టికులర్గా ఆ టాపిక్స్ చూసినట్లయితే. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఏ ఏరియా నుండి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడు, అది మెయిన్ ఫోకస్డ్గా చూసినట్లయితే మనకు ఇలా అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ అంశాన్ని ఖచ్చితంగా చదువుకోండి. రైట్. సో మనకి సిడిపి అయిపోయిందండి. 30కి ఎన్ని వచ్చాయండి మనకి ఓవరాల్గా ఇక్కడ 23 మార్కులు గ్యాదర్ చేసేసుకున్నాం. 23 మార్కులు గ్యాదర్ చేసుకున్నాం మినిమంగా. సో ఇంకా పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ కమింగ్ టు తెలుగు. సో తెలుగు చూసినట్లయితే సో ఇక్కడ పర్టికులర్గా ఈ 6 అనేవి ఇక్కడ ఏదైతే 6 మార్క్స్ కనపడుతున్నాయో ఇది సంబంధించినటువంటి పెడగాజీ. సో నా బోధన అభ్యసన శాస్త్రం అంటూ ఉంటాం. సో నాకు పెడగాజీ మీద ఇంట్రెస్టే లేదు సార్ అంటే కంప్లీట్గా వదిలిపెట్టేసింది. నేను అసలు చదవమని కూడా చెప్పాలి. అంటే నేను దేని గురించి చెప్తున్నాను, మినిమం ఖచ్చితంగా క్వాలిఫై ఎలా కావాలి, తొలి అటెంప్ట్లోనే దెబ్బ కొట్టడం ఎలా. సో ఇక్కడ చూసినట్లయితే ఈ 6 మార్క్స్ కంప్లీట్ పెడగాజీ కదా, పెడగాజీ నేను ఇంట్రెస్ట్ లేదు సార్ నేను చదవాలంటే వదిలిపెట్టేసిన అవసరం లేదు. రైట్. మరి ఇప్పుడు చూద్దాం ఏంటి అనేది. రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ సంబంధించిన సబ్జెక్ట్లో మన మదర్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది కంపల్సరీ కదా. కంపల్సరీ మన మదర్ సబ్జెక్ట్ తెలుగు వాళ్ళు లేకుంటే ఇంగ్లీష్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు సో సైన్స్ వాళ్ళు కంపల్సరీ ఉంటారు. ఆ సంబంధించిన సబ్జెక్ట్లో వచ్చేసి కంపల్సరీ నువ్వు పెడగాజీ లేదంటే మెథడాలజీ చదవకుండా ఇక్కడ ఉండేటువంటి 24 మార్క్స్లో ఖచ్చితంగా ఎన్ని మార్క్స్ గ్యాదర్ చేయగలుగుతామండి, 20 మార్కులు గ్యాదర్ చేయగలుగుతాం. మన సబ్జెక్టు ఆల్రెడీ చదివింది. సో చిన్నప్పటి నుండి సో పీజీ స్థాయి వరకు చదివి ఉంటాం, పీజీనో డిగ్రీ స్థాయి వరకు. సో అన్ని సబ్జెక్టులు అనట్లేదు, మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదో ఒకటైతే కంపల్సరీ దీంట్లో ఉంటుంది కదా. సో ఇక్కడ చూసినట్టయితే దాంట్లో 20 మార్కులు కంపల్సరీ గ్యాదర్ చేయాలండి పెడగాజీని మొత్తం పక్కకు పెట్టేసినట్లయితే. ఓకేనా. అండ్ రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్, రెస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మీ సబ్జెక్ట్ కాకుండా ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ వాళ్ళు ఉన్నారు, మిగిలిన 3 సబ్జెక్టులు ఉన్నారు. సో మరి ఇక్కడ ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు చదవచ్చు అంటే పేపర్ 2లో జనరల్గా మన నోటిఫికేషన్లు ఏమి ఇస్తాడంటే అప్ టు 10th క్లాస్ వరకు చదవండి అని ఇస్తాడు. అప్ టు 10th క్లాస్ వరకు చదవండి అంటాడు. మరి ప్రీవియస్ పేపర్స్ ఒక్కసారి అనాలిసిస్ చేసినట్లయితే మనకు మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అప్ టు 80% వరకు క్వశ్చన్స్ వచ్చేసి 80% క్వశ్చన్స్ వచ్చేసి ఏ క్లాస్ నుండి వస్తున్నాయండి అని చూసినట్లయితే 8th స్టాండర్డ్ వరకు పర్ఫెక్ట్గా చదివినట్లయితే మీరు 8th స్టాండర్డ్ వరకు పర్ఫెక్ట్గా చదివినట్లయితే మీరు 70 to 80% క్వశ్చన్స్ అనేవి చేస్తారు. అంతవరకు గ్యారంటీ. ఎందుకంటే ఒక్కసారి మీరు పాత క్వశ్చన్ పేపర్ తీసుకోండి. సో మీరు మీ సబ్జెక్ట్ ఏదో ఉంటుంది కదా ఇక్కడ, ఆ సబ్జెక్ట్లో ఉండే క్వశ్చన్ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. సో మీ సబ్జెక్ట్ కాబట్టి ఏ లెవెల్ నుంచి క్వశ్చన్ అడగడం మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి అప్ టు 8th and 9th వరకు పర్ఫెక్ట్గా 10th అన్న చెప్పారు కదా అక్కడ మనకి. సో 10th నేను చదవను సార్ చాలా పెద్ద వదిలిపెట్టేసాను అవసరం లేదు. సో వదిలిపెట్టాను ఎందుకంటే నేను స్కోర్ గురించి అంటలేనండి. కంపల్సరీ ఫస్ట్ అటెంప్ట్లో కంపల్సరీ టెట్లోంచి బయటపడ్డం ఎలా దాని గురించి మాట్లాడుతున్నాను. సో అప్ టు 9th క్లాస్ వరకు చదవండి. 9th క్లాస్ వరకు చదివారనుకోండి 10th మొత్తం వదిలిపెట్టేసిన కంపల్సరీ మీకు ఎన్ని మార్క్స్ వస్తాయని చూసినట్లయితే ఇక్కడ ఈ 24 మార్క్స్లో ఆల్రెడీ మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదో దీంట్లో 20 వచ్చేస్తాయి. ఓకేనా. సో మిగిలినటువంటి సబ్జెక్టు ఎంత దరిద్రానికైనా ఒక 17 మార్కులు వేసుకుందామండి. 17 మార్కులు. సో 9th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదివినట్లయితే కంపల్సరీ 17 మార్కులు ఎక్కడికి పోవు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ సిడిపి చూసినట్లయితే సిడిపిలు ఎన్ని వచ్చాయి మనకి 23 మార్కులు మనం అనుకున్నటువంటి పర్టికులర్ టాపిక్స్ చదివినట్లయితే. సో మన సంబంధిత మదర్ సబ్జెక్ట్ ఏదైతుందో ఇక్కడ 20 మార్కులు కంపల్సరీ గ్యాదర్ చేయాల్సిందే. ఓకేనా. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మిగిలినటువంటి 3 సబ్జెక్టులు ఏవైతున్నాయో సో 17 మార్కులు అయితే గ్యారంటీగా వస్తాయండి 9th క్లాస్ వరకు చదివితే. 10th కంప్లీట్గా వదిలిపెట్టి 9th వరకు చదివినట్టయితే మీకు 17 మార్కులు గ్యారంటీ. ఓకేనా. రైట్. ఇవి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మన స్కోర్స్ అనమాట. ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూద్దామండి 7 3 21 ప్లస్ 3 చూసినట్లయితే 24. ఓకేనా. అండ్ ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా ఇవి 94 మార్కులు ఇక్కడ కనపడుతుంది. 6 + 3 9. అంటే మనం ఎలా చదివినా ఒక 94 మార్కులు అయితే గ్యారంటీగా వస్తాయి. సో సరే మరి మెథడాలజీలో ఏం చదవలేదు సార్, దీంట్లో ఏమైనా ఛాన్స్ ఉందా అంటే మెథడాలజీలో అడిగేటువంటి 6 క్వశ్చన్లు ఖచ్చితంగా ఒకటి చాలా ఈజీ క్వశ్చన్ ఉంటుంది. కంపల్సరీ ఆ క్వశ్చన్ చేయగలుగుతాం. కంపల్సరీ ఆ క్వశ్చన్ అనేది మనము చేయగలుగుతామండి, గుర్తుపెట్టుకోండి. సో ఆ క్వశ్చన్కి సంబంధించి 1 2 మార్కులు వచ్చాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మెథడాలజీ ఏం ముట్టుకోకుండా కూడా ఇన్ని మెథడాలజీస్లో కంపల్సరీ 1 or 2 మార్క్స్ గ్యారంటీ వస్తాయి. కాబట్టి దీనికి అదనంగా మనం ఇంకొక 2 మార్కులు వేసుకున్నా కానీ ఖచ్చితంగా 96 మార్కులు ఎక్కడికి పోవు, గుర్తుపెట్టుకోండి. 96 మార్కులు కంపల్సరీ సాధించి తీరుతాం.
ఓకేనా, బ్లైండ్గా చదవకండి. సో నేను చెప్పిన స్ట్రాటజీ ఏదైతే ఉందో, నేను చెప్పినటువంటి అంశాలు ఏవైతేనో ఆ అంశాలు, సో మనము పర్టికులర్ కొన్ని అంశాలనే సెలెక్ట్ చేసుకొని చదువుతున్నాం. సో కాబట్టి మళ్ళీ ఇంకా తిరిగి ఆ అంశాల్లో కొన్ని నేను వదిలిపెడతా అంటే అలా కుదరదండి. సో మనం పర్టికులర్గా ఏరుకుంటున్నాం అంశాలను, ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని మనం ఆ అంశాలను ఎన్నుకొని చదువుతున్నాం. కాబట్టి ఆ అంశాల్లో మీరు ఎంత కాదన్నా ఎట్లా ఉన్నా కానీ డెఫినెట్గా మనం ఎన్నుకున్నటువంటి అంశాల్లో 100% పర్ఫెక్ట్గా చదవాలి, పర్ఫెక్ట్గా రివిజన్స్ ఇవ్వాలి, పర్ఫెక్ట్గా మాక్ టెస్ట్ రాయాలి. సో అలా రాసినప్పుడే మనం ఎన్నుకున్నటువంటి అంశాల్లో పర్ఫెక్ట్గా చదవగలుగుతాం. మినిమంగా 96 మార్కులు గ్యారంటీగా స్కోర్ చేస్తాం. గ్యారంటీగా ఫస్ట్ అటెంప్ట్లో టెట్ కంపల్సరీ బయటపడడానికి అయితే ఛాన్స్ ఉందండి. సో అది వచ్చేసి మన స్ట్రాటజీ. సో స్ట్రాటజీ అంటే కన్స్ట్రక్టివ్ స్ట్రాటజీ అండి ఇది. సో ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకొని సో నేను ఇవన్నీ కూడా దాదాపుగా నాకు 1 డే టైం పట్టిందండి. సో ఏ ఏరియా నుంచి క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఎన్ని మార్క్స్ అడుగుతున్నాడు అనేది. సో కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. నేను చాలా శ్రమపడ్డాను ఈ వీడియో కోసం అయితే. స్పెషల్లీ సిడిపి గురించి స్టడీ చేయడానికి బాగా టైం పట్టిందండి. సో తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మిగిలిన మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం టెట్ ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో, సో అంటే మీ డిస్ట్రిక్ట్ వాళ్ళకి మేబీ షేర్ చేయకపోవచ్చు, అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటారు కదా, డెఫినెట్గా షేర్ అయితే చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి వాట్స్ బిహైండ్ అనే యాప్ ఉంటుంది. దానిలో డిఎస్సికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. డెమో వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది, తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. దాంట్లో కూడా ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. నచ్చినట్లయితే తప్పకుండా ఆ యొక్క కోర్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.